హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఐపీఎల్ ఆక్షన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ప్లేయర్స్ ఎక్కడికి వెళ్ళారు, ఏ కాంబినేషన్ సెట్ అయ్యాయి, ఇవన్నీ చూసుకుంటే చాలా బాగున్నాయి అనమాట. బట్ ఒక టీం మాత్రం నిజంగా బౌలింగ్ చూసుకుంటే అంటే బ్యాటింగ్ ఓకే, ఏదైనా రొటేట్ చేస్తుంటారు. బట్ బౌలింగ్ చూసేటప్పటికి ఇంకా కొంచెం భయం వేస్తుంది అనమాట. ఎందుకు అంటే ఆ ముగ్గురు కాంబినేషన్ చూస్తే చాలామంది డిస్కషన్ ఇప్పుడు అదే నడుస్తుంది ప్రజెంట్. ఏంటి అంటే ఎంత తక్కువ స్కోర్ కొట్టినా, ఈవెన్ 140, 150, 160 ఎంత తక్కువ కొట్టినా దాన్ని ఈజీగా డిఫెండ్ చేసుకునే ఒకే ఒక టీం ఏంటి అంటే ముంబై ఇండియన్స్ అనమాట. సో రోహిత్ శర్మ ఆయన కెప్టెన్సీ స్కిల్స్, అలాగే ఎలాంటి బౌలర్నైనా ఆయన యూజ్ చేసుకొని ఏ ఓవర్ ఎవరికి ఇస్తే బాగుంటుంది, సో ప్రతిదీ కూడా ఆయన బాగా ప్లాన్ చేసుకుంటారనమాట. సో అలాంటి కెప్టెన్సీ ఉన్న రోహిత్ శర్మ అంటే ఆబ్వియస్గా ఈసారి ఇస్తారో లేదో తెలీదు. హార్దిక్ పాండ్యా లాస్ట్ టైం చేశాడు కాబట్టి సో కెప్టెన్ ఎవరు ఉంటారు అనేది పక్కన పెట్టండి. బట్ బౌలింగ్ కాంబినేషన్ చూసుకుంటే బుమ్రాతో పాటు న్యూజిలాండ్ బౌలర్ దీపక్ చాహర్ అనమాట. సో అంటే ఎవరో కూడా ఎక్స్పెక్ట్ చేయరు ముగ్గురు కూడా. ఇన్ఫ్యాక్ట్ బుమ్రా డెత్ ఓవర్ స్పెషలిస్టు. బుమ్రాకి ఏ ఓవర్ మిడిల్ ఓవర్స్ ఇచ్చినా, లేకపోతే స్టార్టింగ్ పవర్ ప్లేలో ఇచ్చినా, ఎక్కడ వేసినా ఆయన ఒక ఇంటర్నేషనల్ టాప్ క్లాస్ బౌలర్ కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. బట్ ఇప్పుడు ట్రెంట్ బౌల్ట్ పవర్ ప్లేలో ఆల్మోస్ట్ 10 సీజన్ల నుండి 60 నుంచి 70 వికెట్లు అయితే తీసుకున్నాడు అనమాట. అంటే ఈ స్టేట్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కూడా స్టార్టింగ్ వచ్చే ఓపెనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళని అవుట్ చేసేస్తే మిగతా టీం అంతా కూడా ప్రెజర్లో పడుతుంది. సో ఆ మిడిల్ ఓవర్స్లో వాళ్ళు అంతగా స్ట్రైక్ రొటేట్ చేయలేక స్కోర్ బోర్డ్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోద్ది అనమాట. సో ముంబై మెయిన్ ప్లాన్ అయితే ఇదే. ఎందుకంటే వాంకడే స్టేడియంలో కొన్నిసార్లు బౌలింగ్ అనేది స్పీడ్ బౌలర్స్కి, ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువగా అనుకూలిస్తుంది అనమాట. సో అందుకని ఈ ముగ్గురిని తీసుకున్నారు, బుమ్రా, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్. అమేజింగ్ కాంబినేషన్ నాకు అడిగితే. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిపి 12 ఓవర్లు కంట్రోల్ చేసిన మిగతాది నార్మల్ హార్దిక్ పాండ్యా కానీ లేకపోతే ఇంకెవరో పార్ట్ టైం బౌలర్స్. సో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే ఈజీగా అనేది 170, 180 ఆ లోపలే స్కోర్ ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ ఈవెన్ కంట్రోల్ చేయడానికైనా సరే. ఇంకొక అడిషనల్ పాయింట్, వీళ్ళు ఎంత హ్యాపీ అయిపోతున్నారంటే ముంబై ఇండియన్స్ విల్ జాక్స్ వీళ్ళకి వెళ్ళిపోయాడని చెప్పి. ఈవెన్ ఆర్సీబీ వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేయలేదు విల్ జాక్స్కి. ఓకే వదిలేండి, మరి వాళ్ళకి ఏ రీజన్స్ ఉన్నాయో మనకు తెలియదు. బట్ ముంబైకి వెళ్ళిన తర్వాత రోహిత్ శర్మ, విల్ జాక్స్, మనకి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అబ్బా నిజంగా 5 బ్యాట్స్మెన్స్ కూడా 5 ఇంకా వెర్సటైల్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ రోహిత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ మనకి వరల్డ్ కప్లో ఆడారు ఆల్రెడీ, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈవెన్ ట్రోఫీ కూడా కొట్టేశారనమాట. సో అలాంటి ముగ్గురు ప్లేయర్స్తో బ్యాట్స్మెన్ విల్ జాక్స్ యాడ్ అయ్యాడు. సో అదొక అల్టిమేట్ కాంబినేషన్ అనమాట. సో బౌలింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో బ్యాటింగ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట ముంబైకి. సో రీసెంట్గా ఒక 2-3 సీజన్స్ నుంచి వాళ్ళు కొంచెం తడబడుతున్నారు. బట్ ఈసారి ప్రాపర్ ప్లానింగ్తో, ప్రాపర్ ప్లేయర్ సెటప్తో వచ్చారనమాట. ఈసారి నిజంగా లేదా ఒక మ్యాజిక్ అయితే చేస్తారు కన్ఫర్మ్ అనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే గైస్. మిగతా టీమ్స్ కోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడతాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.